అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఆస్ట్రేలియా దేశంలో అడెలైడ్ సిటీలో ఉన్నాను. లాస్ట్ వీడియోస్ అన్నీ చూసారు కదా, మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం, మంచి మంచి విషయాలు కూడా తెలుసుకున్నాం. చాలా కొత్తగా అనిపించింది. ప్రతిరోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. వావ్, వీళ్ళ ఇల్లు మట్టికి అదిరిపోయింది చూడండి, చక్కగా పూల మొక్కలతో. అలాగే ఇవి సూపర్ ఉన్నాయి కదా, మొత్తం వచ్చేసినాయి చూడండి, ఫ్లవర్స్ ఎలా వచ్చేసినాయో. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ అడెలైడ్ సిటీ నుండి బయలుదేరి ఒక 50 కిలోమీటర్లు ప్రయాణించి దగ్గరలోనే ఒక జర్మనీ అనే పల్లెటూరు అనే ఉందంట. చాలా బాగుంటుందంట. వాటి గురించి పెద్ద హిస్టరీ కూడా ఉంది. చాలా షాక్ అయిపోతారు. అవన్నీ తెలుసుకుందాం మనం. దానికన్నా ముందు ఇదిగోండి, వాళ్ళు నాతో పాటు మన అన్న ఉన్నారు. అన్న పేరు అమర్. అన్న తినలే కదా? బాగున్నారా అన్న? థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య నాకు ఇక్కడ కాంటాక్ట్ అయ్యి ఇక్కడ మొత్తం తిప్పి చూపిస్తున్నారు. మొన్న మేము యానిమల్స్కి వెళ్ళిన రోజు కూడా అన్నయ్య నాతో ఉన్నారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ పోయానన్న. కోలా అండ్ క్యాంగ్రూ అయితే బెస్ట్, నా లైఫ్లోనే మర్చిపోలేని మెమరీ. ఓకేనా, బయలుదేరుతాం. ఇప్పుడు టన్నల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. పైనంతా కొండలు, ఇదిగోండి మొత్తం చెట్లతో అసలు బాగుంది. లోపలికి వచ్చేసాం. ఈ టన్నల్ నిర్మించడం వల్ల చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడున్న కాలంలో మనకి ట్రావెల్ చేయటం. మొత్తానికి ఒక పల్లెటూరు వచ్చేసాను. ఇది చాలా ప్రత్యేకమైనది ఆస్ట్రేలియా దేశంలో. మనం ఆస్ట్రేలియా దేశంలో చెప్పుకుంటూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వలస వచ్చారని చెప్పి. వాళ్ళల్లో బ్రిటిష్ వాళ్ళు 1788లో ఇక్కడికి వచ్చేసారు. మొత్తం ఒక పెద్ద ఫ్లీట్. ఆ తర్వాత 1838లో ఇక్కడికి జర్మన్ వాళ్ళు వచ్చారు. 517 మంది బోట్లు. అప్పుడు బోట్లు ఉపయోగించేవాళ్ళు కదా సముద్ర మార్గాన. కానీ చాలామంది మునిగిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి, కొన్ని వందల సంఖ్యలో బోట్లు. ఇదిగోండి, అలా ఏర్పడిన పల్లెటూరే ఇది. కానీ ఏం జరిగిందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు మామూలు కాదు, వాళ్ళ తెలివితేటలు అనొచ్చు. అప్పట్లో వాళ్ళు 1838లో సముద్ర మార్గాన ఆస్ట్రేలియా చేరుకుంటే జర్మన్ వాళ్ళు వాళ్ళని దిగనివ్వలేదంట. 1 సంవత్సరం పాటు బోట్లోనే ఆ ఒడ్డునే ఉంచేశారంట. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదంట ఈ భూమి మీద దిగటానికి, ఈ ఆస్ట్రేలియా దీవి మీద. ఇవ్వండి, ఈ పల్లెటూరు పేరు హ్యాండ్ఆర్ఫ్. ఎస్టాబ్లిష్డ్ 1839 అని ఉంది చూసారా. వచ్చింది 38, కానీ సంవత్సరం తర్వాత వాళ్ళని అడెలైడ్ నుండి ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు బయటికి తీసుకొచ్చేసి ఈ కొండల్లో పడేశారు. అప్పుడు ఇదంతా ఒక పెద్ద అడవి. వెనక పక్క చూడండి, ద జర్మన్ ఆర్మ్స్ హోటల్ అని ఉంది. ఆర్మ్స్ అనగానే నేను అనుకున్నాను గన్నులు ఉంటాయేమో అని అనుకున్నాను. వెనక పక్కనే ఇదిగోండి, పయోనీర్ మెమోరియల్ గార్డెన్స్ 1839 రాస్తుంది. సూపర్ కదా. మొత్తం అప్పుడు 34 ఫ్యామిలీస్ అంట వచ్చింది ఆ పడవలో మొట్టమొదట. తర్వాత చాలామంది వచ్చారు ఇక్కడ సెటిల్ అవ్వడానికి అన్ని దేశాల నుండి. కానీ ఈ పల్లెటూరుకి అందుకే ప్రత్యేకత. 517 మంది ఆ బోట్లో, 34 ఫ్యామిలీస్ అంట. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఈజీగా 15 మంది ఉండేవాళ్ళు. అప్పట్లో మీకు గుర్తుంది కదా, ఫాదరు, మదరు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు 10 మంది ఉండేవాళ్ళు. చాలా మంచిగా పాపం ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తుంది. అప్పుడు వీళ్ళు జర్మన్స్ 8 జనరేషన్స్ బ్యాక్ కదా. ఇదంతా అడవిలో తీసుకొచ్చి పడేస్తే అసలు ఎలా సర్వైవ్ అయ్యారో ఏంటో ఆ పై దేవుడికే తెలియాలి. అప్పటికి గవర్నమెంట్ యాక్టివిటీస్లో అయితే వీళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదంట పాల్గొనడానికి. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా ఇక గవర్నమెంట్లో యాక్సెప్ట్ చేసింది. ఈ బ్రిటిష్ వాళ్ళు కదా. అప్పుడు బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. నిన్న మొన్న చాలా బాగుంది, కొంచెం ఎండగా క్లౌడీగా. ఇప్పుడు 10 డిగ్రీలు ఉంది. వాన మళ్ళీ. నిజంగానే నేను జర్మన్లో ఉన్నానేమో మరి అనిపిస్తుంది. చాలామంది నేను ఫ్రాన్స్, స్పెయిన్ వెళ్ళలేదు అనుకుంటారు, నేను వీడియోస్ పెట్టలేదు అంతే. బట్ నా పర్సనల్గా నేను ఫ్రాన్స్ అండ్ స్పెయిన్ కూడా వెళ్ళాను ఇంతకుముందు. 1839లో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఇక నేమ్స్ అన్నీ ఇదిగోండి రాతి పలకల మీద రాశారు. వాళ్ళని జ్ఞాపకార్థంగా ఇక్కడ ఒక మెమోరియల్ గార్డెన్స్ లాగా చేసి లోపలికి రాగానే 2 వ్యక్తుల్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ చూడండి ఒక మెమరీ లాగా బిల్డ్ చేశారు. ఈ ముందున్న పర్సన్ చూస్తున్నారా, ఈ అప్పట్లో ఈ కొండల్లో వదిలేశారు కదా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని. అసలు ఈ టౌన్కి పేరు పెట్టింది ఇతనేనంట, కెప్టెన్ డిర్క్ మెన్రిజ్ హాన్. హ్యాండ్ ఆఫ్ అని పెట్టారంట ఈ పల్లెటూరుకి అప్పుడు. అలాగే వెనక పక్క చూస్తున్నారు కదా, ఈ మెమోరియల్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వచ్చిన పడవ పేరు ఏంటో తెలుసా? జీబ్రా. ఆ పడవలో వచ్చారు మొత్తం 717 మంది. ఇదిగోండి, జనవరి 25వ తారీఖు 1839లో ఇక్కడ అడుగుపెట్టారు ఈ భూమి మీద.
దగ్గరగా 200 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది త్వరలో. ఎంత గొప్పగా ఇక్కడ ఉన్న చరిత్ర మనం చెప్పుకుంటున్నామంటే అర్థం చేసుకోండి. ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారంటే ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళకి. ఎన్నో స్ట్రగుల్స్ అయి ఉంటారు పాపం, ఎంతోమంది మరణించి ఉంటారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ సిక్ అయ్యి, కొత్త ప్లేసు, ఫుడ్ సరిగ్గా లేక, మొత్తం అడవి, యానిమల్స్, స్నేక్స్. ఇక్కడ పల్లెటూర్లకి మరొక ప్రత్యేకత ఉంది. మనకు ఇప్పుడు మన పల్లెటూరులో కూడా ఒక సెంటర్ అనేది ఉంటుంది కదా, ఒక స్పాట్. ఆ స్పాట్లో వచ్చి కూర్చుంటాం సాయంత్రం నుండి, పొలం పని చేసుకుని, ఏవో రకరకాల పని చేసుకుని. అలాగే వీళ్ళు కూడా అప్పట్లోనే ఇదిగోండి ద జర్మన్స్ ఆర్మ్ హోటల్ అని నిర్మించారు. అందుకే ఈ హోటల్ ఇంత ప్రత్యేకత అంట. 1839లో ఇదే ఇక 517 మందికి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక హోటల్. అలాగే ఇక్కడ జర్మన్ బీర్ అంటే అసలు పడి చచ్చిపోతారు లోకల్స్, చాలా ఇష్టపడతారంట ఆ బీర్ని. ఇదంతా లాస్ట్ 70 ఇయర్స్లో ఇంత డెవలప్ అవ్వడానికి కారణం రోడ్డుకి ఇరువైపులా మొత్తం ఇక్కడ ఉన్న జర్మన్ ఫ్యామిలీస్ అన్న మొత్తం రకరకాల షాప్స్ అన్నీ పెట్టేశారు. యాంటిక్స్ అంటే చూడండి ఈ షాపు, పాతకాల వస్తువులన్నీ సేల్ చేస్తున్నారు. కనీసం 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు పురాతనమైన సామాన్లు దొరుకుతాయి అనుకుంటే ఇక్కడ. చాలా ఓల్డ్, ఒక 150 సంవత్సరాల ఇదిగోండి మీట్ షాప్ ఉంది ఇక్కడ చూడండి. మ్యాక్స్ నాస్కీ అండ్ సన్ అని ఇలా రాసుకుంటారు, అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతలు వారసత్వంగా వచ్చిన పేర్లని. కంట్రీ మీట్. ఇక్కడ మొత్తం లోపల బీఫ్ సేల్ చేస్తున్నారు. అలాగే చూడండి ఒక వైల్డ్ ర్యాబిట్ వచ్చి $20 అంట, అంటే 1100 రూపాయలు. ఇక్కడ ర్యాబిట్ చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి అబ్బో, లోపల మీట్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది, భయానకరంగా ఉంది. మొత్తం బీఫే అనుకుంటా. అవును, అవన్నీ చూస్తుంటే ఇంటెన్స్టైన్ లాగా ఉన్నాయి. వాటిలో మీట్ సాసేజ్ లాగా పెట్టి సేల్ చేస్తున్నట్లున్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అదే చికెన్ కూడా ఉంది, కావాలనుకుంటే ల్యాంబ్ ఉంది, పోర్క్ ఉంది. 1 కేజీ వచ్చి $20 ఉంది. ఇదిగోండి పోర్క్, అదే పంది మాంసం, అంటే సేమ్ 1100 రూపాయలు 1 కేజీ ఇక్కడ ఖరీదు. అలాగే కొన్ని సాసేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి భలే ఉంది కదా మిషన్. అప్పట్లో చాలా ఓల్డ్ మిషన్ ఇది, లండన్ నుండి వచ్చిందంట. థామస్ విలియమ్స్, వెస్ట్ స్మిత్ ఫీల్డ్, లండన్. ఏంటో ఏం చేసేవాళ్ళు కానీ దీంట్లో ఇదిగోండి ఒక గన్ లాగా ఉంది. ఇది అసలు ఇంపార్టెంట్. ఇక వీళ్ళకి చాలా ఇష్టం బీఫ్ అంటే, ఇక మనం ఏం చేయలేం లేదు. ఇదిగోండి మొత్తం తర్వాత ఆ మీట్ అంతా తీసిన తర్వాత లెదర్ తయారు చేస్తారు. ఇది వచ్చి 40,000 రూపాయలు అంట ఒకటి. ఇళ్ళల్లో మ్యాట్ లాగా ఉపయోగిస్తారు ఇక్కడ. వీళ్ళకి అది ఒక ప్రైడ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి చూడండి. అబ్బా, ఇది ఇంకా సాఫ్ట్గా ఉంది. కొంతమంది ఏమో ఇక షాపులాగా పెట్టుకుని రన్ చేసేసుకుంటున్నారు, మరి కొంతమంది ఏమో లేదు, ఎవరికి ఇవ్వకుండా చూడండి అట్లాగే ఉంచేశారు. ఇక్కడ ఉన్న పాత ఇళ్ళల్లో అవి కూడా ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం కొండరాయితో నిర్మించారు కదా, సూపర్ ఉంది. ఇక్కడ వాహన పడుతుంది, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. నాకు చాలా ఫారిన్ కంట్రీస్లో కొన్ని ప్రత్యేకత నచ్చింది. ఇదిగోండి ఆస్ట్రేలియా పోస్ట్ ఆఫీస్ చూస్తున్నారా, ఇప్పటికి కూడా వీళ్ళు పోస్టులు చేయటం, లెటర్స్ రాయటం, ఇవన్నీ ఏది మర్చిపోలే. కానీ మన వైపు నాకు అనిపిస్తుంది ఒకటి, కొన్ని విషయాలు చాలా బాగా అంతరించిపోయినాయి అని చెప్పి. అలాగే ఇక్కడ మనకి రూపాయి కాయిన్ బాక్సులు ఉంటాయి తెలుసు కదా రోడ్డు మీద, అవి కూడా అంతరించిపోయినాయి కదా. కానీ ఇక్కడ ఫోన్ బాక్సెస్ ఉంటాయి, కానీ ఫ్రీ. మొత్తం ఆస్ట్రేలియాలో ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు మనం. మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. ఇదిగోండి ఎదురుగా ఒకటి చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ చూసి ఏంటో చిన్నగా ఉంది అనుకుంటారేమో, కానీ లోపలికి వెళ్ళినాక మీరు ఆశ్చర్యపోతారు. ద బెస్ట్ కాఫీ దొరుకుతుందంట ఇక్కడ. ఇదిగోండి 1839లో ఎస్టాబ్లిష్ చేశారు. లోపలికి రాగానే అది చూసారా, గ్లాసెస్ ఎంత చక్కగా వాళ్ళు పైన పెట్టారో, డిస్ప్లే చేశారు. భలే అనిపించింది నాకు, సూపర్ ఉంది కదా. మొత్తం అక్కడ ఫుడ్ కూడా ఉంది చూడొచ్చు. లోపల ఇంకా కేక్స్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్దామా? ఇదిగోండి వైన్, మొత్తం వైన్ బాటిల్స్,
చాలా ఓల్డ్ది ఇది. అట్లాగే మొత్తం చూడండి కొండరాళ్ళు ఎట్లా పేర్చుందో మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి కట్టడాల్లో అప్పట్లోనే ఇలా ఫైర్ ప్లేస్ అనేది నిర్మించుకునేవాళ్ళు. ఫైర్ ప్లేస్ చాలా ముఖ్యమైనది. ఇది ఒకటే ఉండదు, ఇళ్లలో ఒక్కొక్కసారి రెండు కూడా నిర్మించుకుంటారు. మొదట ఇదే జ్ఞాపకం రావాలి, ఎందుకంటే ఇక్కడ చలికి సస్తారు కూడా జనాలు. అలా ఉంటుంది. చక్కగా దాని ముందే ఎదురుగా కూర్చున్నా మనకి చలిపడదు కాబట్టి ఇప్పుడే ఒక ఆమ్లెట్ ఇదిగోండి ఆర్డర్ చేసాము. మంచిగా చూడటానికి అయితే చాలా బాగుంది. లోపల మొత్తం వెజిటేబుల్స్ అసలు ఫిల్ చేసేసారు. మష్రూమ్స్, చీజ్, టొమాటో, లెట్యూస్, ఇంకా చాలా రకాలు వేసి పైన ఒక బ్రెడ్ కూడా ఇచ్చారు. అలాగే ఒక ఆరెంజ్ జ్యూస్ కూడా. అక్కకి ఐస్ వేయిద్దని చెప్పినా కూడా వినలేదు, కావాలని వేసినట్టుంది అక్క నా మీద కోపంతో. అదరగొట్టారు. ఫ్రెష్ జ్యూస్. మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం కూడా. చాలామందికి మష్రూమ్స్ పడదంటారు, ఏదో ఎలర్జీ లాగా వచ్చేస్తుందంట, పొగలు కక్కుతుంది. అదరగొట్టారు. ఏ సూప్ వాడారో కానీ జర్మన్స్ మటుకి సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా 1 మంత్ తర్వాత వస్తే, ఇప్పుడే వింటర్లో అండి సమ్మర్లోకి అడుగు పెట్టాం. చెట్లు ఆకులన్నీ రాలిపోతాయి కదా మనకి వింటర్లో. అదే మనం ఒక 1 మంత్ తర్వాత సమ్మర్లో వస్తే పూర్తిగా ఒక్కొక్క చెట్టు ఆకులు ఒక్కొక్క రంగులో ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బెస్ట్ సీనరీ చూసుకుంటాం మనం ఈ జర్మన్ విలేజ్లో. మొత్తం ఈ ఎంటైర్ ఆస్ట్రేలియాలోనే ఈ పల్లెటూరు, జర్మన్ పల్లెటూరు చాలా పురాతనమైనది. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకొచ్చాను. ఇక్కడ కనపడుతున్న ఈ బ్యూటిఫుల్ చర్చ్ని 1848లో నిర్మించారు. చాలా అందంగా ఉంది కదా. సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అని పిలుస్తారు. మనకు ఆల్రెడీ తెలిసిందే, వెస్ట్రన్లో ఎక్కువగా క్రిస్టియానిటీని బాగా ఫాలో అవుతారు. వాళ్ళు ఎక్కడికైనా వలస వెళ్ళినా కూడా వాళ్ళ రిలీజియన్ని అలాగే ఉంటుంది కదా, ఎవరైనా సరే మర్చిపోరు కదా. ఇప్పుడు మన భారతీయులు అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా హిందూ సాంప్రదాయాలను ఎలా ఫాలో అవుతున్నారో అలాగా చాలా అందంగా నిర్మించారు. కానీ ఇప్పుడు క్లోజ్డ్లో ఉంది. 170 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంటుంది. మొత్తం కొండ రాళ్ళతో అదిరిపోయింది అసలు. అప్పట్లో స్టోన్ ఉపయోగించి చెక్కి చాలా వరకు చూసారా. గాలికి లైమ్ స్టోన్ ఏంటో కానీ గాలికి చూడండి ఎట్లా కన్నాలు పడిందో. అంతకుముందు సాఫీగా ఉండొచ్చు. దాని మీద అద్దాలు కూడా అదిరిపోయింది కలర్గా. అదిగోండి పైన చూడండి ఒక బెల్ టవర్ కూడా నిర్మించారు. నాలాంటి ట్రావెలర్స్ చాలా మంది ఉన్నారు తెలుగులో. నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను మొదలుపెట్టిన తర్వాత వెనక వచ్చిన కూడా చాలామంది ఉన్నారు. ఏదో ఒకటి చూపించాలి మీకు, ఏదో ఒకటి ప్రయత్నించాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చెప్పి తపన పడుతూ ఉన్నారు మేమందరం. మీరందరూ మమ్మల్ని ఒక సినిమా తీస్తున్నట్లుగా చూడొద్దు వీడియోస్ని, ఓకేనా. మా ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. మీకు కొన్నిసార్లు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరిది. మన తెలుగులో ఉన్న ప్రతి ఒక్క ట్రావెలర్ని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మీ అందరికీ మంచి కంటెంట్, మంచి విషయాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మీ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చాము కాబట్టి అది కంపేర్ చేయొద్దు. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ అందరికీ పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాలను ఏం చేస్తారంటే ఇదిగోండి బీరెన్బర్గ్ ఫామ్ వచ్చాను చూడండి, ఫ్యామిలీ ఫామ్ అని. లోపలగా స్ట్రాబెర్రీ వ్యవసాయం చేస్తున్నారు. స్ట్రాబెర్రీ వ్యవసాయం చేస్తూ వచ్చిన జనాలు చూడాలనుకుంటారు కదా, దాన్ని కూడా ఒక బిజినెస్ లాగా టికెట్ పెట్టేస్తారు. ఒక్కొక్క వ్యక్తికి 550 రూపాయలు కానీ 1000 రూపాయలు అని చెప్పి. చూడండి ఎలా ఉందో బిజినెస్, సూపర్ కదా. రోజుకు ఒక ఈజీగా నలిసి ఒక 1000 మంది పైనే వస్తారు వీక్ డేస్లో. ఇక వీకెండ్ అయితే చెప్పవసరం 4000 మంది. అక్కడే మనకి లక్షల లాభం వస్తుంది. మళ్ళీ అదే కాకుండా మనం వీటిలో స్ట్రాబెర్రీని వ్యవసాయం నుండి పిక్ చేసుకుని తినొచ్చంట. అలా పిక్ చేసుకుని తింటే మళ్ళీ దానికి సపరేట్ కాస్ట్. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని పిక్ చేసుకుని తినొచ్చంట. పర్లేదు, లోపలికి రాగానే మంచి హిస్టరీని బాగా తెలియజేశారు. నాకు చాలా బాగా ఇష్టం హిస్టరీ అంటే, కానీ చదివేటప్పుడు మటుకి తలకు మాత్రం ఎక్కలేదు. ఇదిగోండి అప్పట్లో వాళ్ళు జర్మన్ నుండి ఎలా వచ్చారని చెప్పి క్లియర్గా మ్యాప్ కూడా రాశారు. ఇక్కడ చూసారా, 1838లో 8 జూన్న ఇట్లా వచ్చి వలస వచ్చి ఇదిగోండి ఇట్లా వెళ్ళి జీబ్రా తీసుకున్నారు. ఆ జీబ్రా బోట్ ఇట్లా మీదగా చూడండి, ఇంగ్లీష్ ఛానల్ మీదగా ప్రయాణం చేసుకుంటూ చూస్తున్నారు. మొత్తం కిందకి దిగింది చూడండి. ఆఫ్రికా కాంటినెంట్
మీదుగా చుట్టూ రౌండ్ చూడండి. మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ కూడా వెళ్ళాం, గుర్తుందిగా మీకు, సౌత్ ఆఫ్రికా వీడియోస్లో ఉంటుంది చూడండి ఎవరైనా మిస్ అయితే. ఆఫ్రికా టిప్ పాయింట్కి వెళ్ళి నుంచున్నాను. అట్లా రెడ్ లైన్ ప్రయాణం చేసుకుంటూ ఇదిగోండి సూపర్ కదా అసలు. ఇక్కడ చేరుకున్నారంట 27 డిసెంబర్ 1838. సూపర్. మొత్తం 129 రోజులు పట్టింది వాళ్ళకి ఈ ప్రయాణం అప్పట్లో. వీళ్ళ తర్వాత 300 పడవల పైన వచ్చినాయి అంట ఇక్కడికి. వీళ్ళ చూడండి వాళ్ళు వాడిన గిన్నెలు తెడ్డులు మనకి చూపిస్తున్నారు, ఇదే విచిత్రం. అలాగే ఇక్కడ 1980లో వీళ్ళు ఒక జామ్ తయారు చేశారు, దాన్ని కూడా ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు మనకి. మినీ జామ్ మ్యాజిక్ అని బేరెన్బర్గ్. వీళ్ళకి మంచి హిస్టరీ ఉన్నట్టుంది బేరెన్బర్గ్ వ్యవసాయం చేసే వాళ్ళకి. ఈ అప్పట్లో డబ్బులు కాయిన్స్ ఇవన్నీ. బ్యాగ్ ఇవ్వండి 1970లో ఉపయోగించిన బ్యాగ్ అంట ఇది, లెదర్ బ్యాగ్. వీళ్ళు చాలా గొప్ప రైతులని తెలుస్తుంది. గత 180 సంవత్సరాల దగ్గర నుండి ఇదిగోండి హాండార్ఫ్ సౌత్ ఆస్ట్రేలియా నుండి స్ట్రాబెర్రీ మొత్తం ప్రపంచం మొత్తం వెళ్ళేదంట. లైన్స్ చూసారు ఎలా ఉన్నాయో, మన భారతదేశానికి కూడా వచ్చేది ఢిల్లీ. ఇక్కడ నుండి యునైటెడ్ స్టేట్స్ కూడా వెళ్ళేది. వీళ్ళు స్ట్రాబెర్రీతో జామ్ చేయడం చాలా ప్రత్యేకత కదా, అందుకే సీసాలు మొత్తం ఇదిగోండి ఒక చెక్కకి ఫిక్స్ చేశారు. అదిగోండి చూసారా, అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కిన తర్వాత లైట్స్ ఇట్లా వెలుగుతాయి, రెడ్ అండ్ గ్రీన్ అండ్ వైట్. స్ట్రాబెర్రీ లైఫ్ చెప్తున్నారు మనకి. మొదట పువ్వు వస్తుంది, పూత, దాంట్లో నుండి ఇదిగోండి ఫ్రూట్ ఇట్లా తయారవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఈ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అలాగే గ్రోత్ కూడా ఉంటుంది. ఇదిగోండి రెడ్ కలర్ వచ్చేసింది మొత్తం ఫుల్గా. ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద స్ట్రాబెర్రీ ఉంది, ఇంత స్ట్రాబెర్రీ మీ లైఫ్లో ఎప్పుడు చూసి ఉండరు. అలాగే వెనక పక్క మొత్తం అంతా చూడొచ్చు. ఈ ఫామ్ వాళ్ళదే ఒక కేఫ్, కాఫీ షాప్ లాగా ఉంది లోపలంతా. ఈ వ్యవసాయదారులు కూడా 1839 వాళ్ళు అంట, అప్పటి నుండి మొదలుపెట్టిన వాళ్ళే వీళ్ళు, అందుకే ఇంత హిస్టరీ ఉంది వీళ్ళకి, ప్రత్యేకత. అలాగే వీళ్ళు ఇది వ్యవసాయంతో పాటు క్యాటల్ కూడా చేసేవాళ్ళు, అంటే షీప్ ఉండేవి వీళ్ళ దగ్గర, అట్లాగే పశువులు ఉండేవి. గ్రేట్ అసలు. ఇక వాళ్ళని ఎప్పుడు ఇక్కడ వదిలేశారో ఈ అడవిలో, ఈ కొండల మధ్యన వ్యాలీలో, అడిలైడ్ వ్యాలీలో మొత్తం వాళ్ళకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళకి ఓన్గా వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి. మీరు ఇప్పుడు ఒక షాక్ అవుతారు ఒక విషయం నేను చెప్తే. 200 సంవత్సరాలు దగ్గర పడుతున్నాం అని చెప్పా కదా నేను. ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ ఎంత అనుకుంటున్నారు? కేవలం 2300 మంది పాపులేషన్. 200 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పెరగలేదు చూడండి. అప్పుడు వచ్చిన వాళ్ళు 517 మంది. మిమ్మల్ని ఇప్పుడు మరొక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను. ఈ జర్మన్ పల్లెటూరు హ్యాండ్ ఆఫ్ నుండి మెక్లారన్ అనే ఒక ప్రదేశానికి వెళ్తున్నాము. ఆస్ట్రేలియాలోనే రిచెస్ట్ పీపుల్ అంతా మొత్తం అక్కడే ఉంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళని చూసుకోవడానికి మనం వెళ్ళట్లేదు. అక్కడ అందమైన కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుందంట. అలాంటి ఫార్మ్స్ ఇంకెక్కడ మనం చూసుకోలేము, అక్కడికి వెళ్ళి మనం కవర్ చేద్దాం. అట్లాగే అక్కడ మనం వైన్ కూడా, ద వరల్డ్లోనే ద బెస్ట్ వైన్ని మనం టేస్ట్ చేయొచ్చంట, అది కూడా చూసుకుందాం. ఆస్ట్రేలియాలో మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గుర్రాలని పెంచుకుంటారు. అలాగే వీళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటాయి, 100 ఎకరాల్లో ఉంటాయి. ఇదిగోండి ఇవన్నీ మనం సినిమాల్లో చూసి ఉంటాం, ఇట్లా ఎంట్రన్స్. అదిగోండి నేను రాగానే లోపలికి ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది, బట్ లోపలికి నేను వెళ్ళకూడదు ఎందుకంటే నాకు పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ నుండే మీకు చూపిస్తున్నాను. అదిగోండి అక్కడ గుర్రాలు చూశారు, ఆ గుర్రాలకి చలి పుట్టకుండా ఒక స్వెట్టర్ లాంటి తొడిగారు చూశారు, తల దగ్గర నుండి వెనక తోక వరకు, కింద కాళ్ళ వరకు. అదే ప్రత్యేకత ఇక్కడ. ఒక్కొక్క గుర్రం 5 కోట్ల రూపాయల విలువ కూడా చేస్తుందంట, అంత ఖరీదు ఇవి. నా కళ్ళ ముందు ఒక అద్భుతమైన వ్యూ ఉంది, అది చూపించే ముందు ఒక విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో ద బెస్ట్ కళ్ళు తిరిగి మొత్తెక్కిచ్చే వైన్ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో, అది కూడా అడిలైడ్, ఈ మెక్లారన్ వ్యాలీ ఈ ఏరియాలోనే ఎక్కువగా దొరుకుతుందంట. ఇక్కడ నుండే ప్రపంచ దేశాలు అన్నిటికీ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ చెట్లు చూశారు కదా, ఇవన్నీ మొత్తం ద్రాక్ష చెట్లు. వీటిలో రకరకాల బ్రీడ్లు ఉంటాయి, సీడ్లు, ఇవన్నీ మనకు తెలియదు, వీళ్ళకే తెలుస్తుంది. ప్రస్తుతానికి వింటర్లో అన్నీ చచ్చిపోవడం అంటే రాలిపోతాయి ఆకులు అన్నీ. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడిప్పుడే కొంచెం పూత వస్తుంది. ఇదిగోండి
చూసారా, వైన్ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, ఆడవారు మగవారు. చాలా మంచిదని చెప్తారు కూడా ఆరోగ్యానికి, డైలీ ఒక లిమిట్లో తీసుకుంటే. ఇదిగోండి చూడండి, మొత్తం ద్రాక్ష తోటలే, గ్రేప్ కొండలు. చూడండి ఆ వ్యాలీ మొత్తం అంతా కనబడుతుందా. చాలా క్లౌడీగా ఉంది, విండీగా ఉంది ఇప్పుడు నాకు ఇక్కడ. ఈ వ్యాలీలో ఈ ద్రాక్ష నుండి తయారు చేస్తున్న వైనరీ కంపెనీస్ కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. వీటిల్లో ఒకటి యూనిక్ ఉంది, కరెక్ట్గా అక్కడికే వచ్చాను మీకు చూపిద్దామని. ఇది ఒక క్యూబ్ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ క్యూబ్ స్పెషాలిటీ ఏంటంటే, డియాన్బర్గ్ అనే ఒక వైన్ కంపెనీ ఇక్కడ, ఇదిగోండి ఆ మొత్తం అంతా వైనరీ ఉంది. ఈ క్యూబ్ చాలా స్పెషల్గా చూసారా, యూనిక్గా ఉంది. ముఖ్యంగా ఆ వైన్తో పాటు ఈ క్యూబ్ను కూడా చూడటానికి వస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ క్యూబ్ ఎంత కష్టమో మనం సాల్వ్ చేయటం, వైన్ తయారు చేయటం కూడా అంత కష్టమని మనకు తెలియజేయడానికి ఇతను ఇలా పెట్టారంట. బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. దానికన్నా వెళ్ళే ముందు ఇక్కడ ఒక 3 మాన్యుమెంట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవ్వండి, ఫస్ట్ వచ్చి నోబిలిటీ ఆఫ్ టైమ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక నగ్నంగా ఉండే ఒక అమ్మాయిని పెట్టి ఒక గడియారం పెట్టారు. చాలా బాగుంది, సూపర్గా. మరి ఒక పక్కేమో చూడొచ్చు వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మరొక స్టాచ్యూ ఉంది, పైనేమో క్లాక్ ఫేస్ పెట్టి, ఇదిగోండి నేకెడ్ ఉమెన్, హ్యాండ్స్ లెగ్స్ లేకుండా పెట్టారు. స్పేస్ వెన్యూస్ అంట. ఒరిజినల్ బ్రాంజ్ స్కల్ప్చర్ బై సల్వదోర్ దాలి అని రాసింది. అది ప్రజెంట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడ మరొకటి ఉంది చూడండి, ట్రంపెట్ ఎలిఫెంట్. చూసారా, దాని కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. పైన ఏనుగు, ఇదిగోండి మనిషి ట్రంపెట్ వాయిస్తున్నట్టు. సూపర్ ఉంది కదా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. క్యూబ్ లోపలికి వెళ్తున్నాను కదా. ఓ, చాలా డిఫరెంట్గా ఉంటుందంట. అలాగే బ్యారెల్ కూడా ఉంది చూడండి, బయట వైన్ బ్యారెల్. దాంట్లోనే వైన్ భద్రపరిచి కొన్ని వందల సంవత్సరాలు కింద అండర్గ్రౌండ్లో పెడతారు. అవి చాలా ఖరీదు కూడా. లోపలికి రాగానే ఇక్కడ ఒక బొమ్మలు పెట్టారు చూడండి, చాలా బాగా అనిపించింది. పాలరాయి వెనక పక్క నుండి లైటింగ్ పెట్టి మనకి క్లియర్గా అసలు ఎంత అద్భుతంగా చెక్కారో చూస్తున్నారా. వైన్ ఎట్లా తయారు చేస్తున్నారో పాతకాల పద్ధతిలో గ్రేప్స్ అన్ని మిషనరీలో వేసి వాటిని తిప్పి పిండి దాంట్లో ఉన్న జ్యూస్ని బయటికి తీసి, ఇదిగోండి బ్యారల్లోకి పెట్టేసి సీసాల్లోకి మొత్తం అట్లాగా ఫిల్ చేస్తున్నట్లు అమ్మాయిలు అబ్బాయిలు. అలాగే పైనంతా చూడండి, ఫామ్ కూడా ఎంత బాగుందో. చాలా బాగా నచ్చింది నాకు ఈ ఆర్ట్. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న కొన్ని వింతలన్నీ కూడా ఇక్కడ పెట్టారు చూసారా. వాటిల్లో కొన్ని మనం చూసుకున్నాం కూడా. అలాగే ఒక పక్కన క్యూబ్. ఇప్పుడు మనం మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కింద. అట్లాగే ఆర్ట్ ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇదిగోండి రకరకాల బొమ్మలు తయారు చేశారు ఇక్కడ. చాలా క్రియేటివిటీగా ఉన్నాయి ఇక్కడున్న బొమ్మలన్నీ. చూడండి, తాడులతోనూ కార్టూన్తోనూ చెక్కలతోనూ పక్షులు. ఇదిగోండి చాలా డిఫరెంట్గా ఉంది. చూసారా, అట్టపెట్టెలతో ఒక బొమ్మను తయారు చేసి ఇక్కడ పెట్టారు. డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడున్న కలెక్షన్ మొత్తం చాలా లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. ఈ ఆర్టే చాలా స్పెషల్ ఇక్కడ. చూడండి వీటిలో ఎంత మీనింగ్ ఉందో. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా రకరకాల మిషనరీ కూడా ఉంది. ఇది చూడండి, నిజమైన యానిమల్. ఇది డాగ్ ఎట్లా పెట్టేశారో చూసారా. మరణించిన తర్వాత వైన్ ప్రెస్సింగ్ చేసిన మిషనరీస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడేమో ఒక నేకెడ్ ఉమెన్ వైన్ తాగుతున్నట్లు చూపించినట్టు. పాతకాలపు కంప్యూటర్స్, ఇదిగోండి టైపింగ్ మిషన్స్, గిటార్. ఇక్కడ చూడొచ్చు మిసైల్ లాంటిది. ఒక టైం మెషిన్ లాగా ఉంది. అమ్మాయి ఫ్యూచర్ నుండి వచ్చినట్లు వైన్ తాగుతున్నట్లు భలే డిజైన్ చేశారు ఈ కాస్ట్యూమ్. ఇక్కడ చూస్తున్నారు కదా, జీసస్ క్రైస్ట్ ఫేస్ వచ్చింది చూస్తున్నారా. మీరు ఒకటి షాక్ అవుతారు. ఇది మొత్తం రత్నాలతో ఆర్ట్ చేశారు, రాళ్లతో. నేను
నా జీవితంలోనే నేను ఇలాంటి ఆర్ట్ చూడలేదు. దీని ఖరీదు చెప్తే మీకు గుండె ఆగిపోతుందేమో. 57 కోట్ల రూపాయలు. చాలా ఖరీదు కదా. ప్రత్యేకంగా నేను అనుకుంటున్నాను ఇవన్నీ మొత్తం ఓపల్ స్టోన్స్ ఏమని చెప్పి. ఇదిగోండి తల మెరిసిపోతున్నాయి పైనుండి. అంటే ఇక్కడున్న ఈ క్యూబ్ లోపల ఉన్న ప్రతి ఒక్కటి లక్షల కోట్లు ఖరీదు పలుకుతుంది. రాళ్ళతో చాలా బాగా చేశారు. పైన మొత్తం క్యూబ్లో 4th ఫ్లోర్కి వచ్చేసాను ఇప్పుడు. హాయ్, హౌ ఆర్ యూ బెన్? Wonderful. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సింగిల్గా ఉన్నాడంట, ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే చేసుకోండి నన్ను అని అడుగుతున్నాడు. మరి వీడియోలో చెప్తున్నాడు, యూట్యూబర్ అని చెప్పగానే. ఇదిగోండి నా కోసం ఒక 2-3 వైన్స్ మేము ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందని. కళ్ళు తిరుగుతాయేమని కూడా ఒక భయంగా ఉంది. ఓకే, లెట్ us try. ఇదిగోండి నాకు ఆల్రెడీ చూసారు కదా, చాలా చిన్నగా ఇచ్చారు. ఈ చిన్న కొన్ని డ్రాప్స్ ఎంత అనుకుంటున్నారు ఖరీదు? దగ్గరగా $80 ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి $80 అంటే 4,000 రూపాయల వరకు, చాలా ఖరీదు. అబ్బా, చాలా స్ట్రాంగ్గా ఉంది, చేదుగా ఉంది. మనకు అలవాటు లేదు కదా, అలవాటు లేని పని కాబట్టి ఇలా కొత్తగానే ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం చుక్క పడంగానే తలకి ఎక్కుతుంది. సీరియస్లీ చెప్తున్నాను, 10 mlకే అసలు సూపర్ స్ట్రాంగ్ ఉంది. మరి ఎన్ని ఇయర్స్ ఓల్డో కానీ, 15 years 20 years ఓల్డ్ ఏమో కానీ అది ఒకటితో అయిపోలేదంట. నాకు ఇప్పుడు టెస్టింగ్ ఇక్కడ ఇంకా 4 ఇస్తాడంట బ్రదరు, వెయిట్ చేయమన్నారు. మొత్తం 4 ట్రై చేసిన తర్వాత ఇక్కడే పడుకుంటానేమో నేను. స్క్రాప్తో తయారు చేసిన రోబోటిక్ బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి. ఇద్దరు సేమ్ ఐరన్ మ్యాన్ చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఐరన్ ఉమెన్. ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయిలని మట్టికి చాలా అందంగా క్రియేట్ చేస్తారు. అది బొమ్మలైనా సరే, ఇదిగోండి ఈ నిజంగా ఒక డ్రెస్సెస్ అయినా సరే చాలా క్రియేటివిటీగా తీశాడు. ఇదంతా మొత్తం పైన క్యూబ్లో నుండి బయటకు వచ్చాను. ఇక మొత్తం ఈ వ్యవసాయ భూములంతా కనబడుతూ ఉంటాయి. సూపర్ క్రియేటివిటీ కదా అసలు వీళ్ళది. చూడండి కిందంతా ద్రాక్ష తోటలు మొత్తం ఇక్కడే బ్యాక్ సైడ్ చూడవచ్చు. మెయిన్ వైనరీ అంతా అక్కడే ఉంటుంది. బ్యారల్స్ అంతా అండర్ గ్రౌండ్లో భద్రపరుస్తారు. కనీసం 100 సంవత్సరాలవి, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు వెనక్కి కూడా ఉంటాయి బ్యారల్స్ వాళ్ళ దగ్గర. చాలా ఖరీదు ఉంటాయి, కోట్ల రూపాయలు ఉంటాయి ఒక బాటిలే. అలాగే మొత్తం అంతా వైనరీసే, ఎటు చూసినా కూడా చూడండి. వ్యాలీ అంతా ఎలా ఉందో సూపర్ ఉంది కదా, బ్యూటిఫుల్గా. చాలా బాగా నచ్చింది. దిమ్మ తిరుగుతుంది. కొంచెం తాగితేనే మనకు అలవాట్లేదు కాబట్టి మెల్లగా లోపలికి వెళ్ళి ఆ మిగతా 4 గ్లాసులు కూడా ఫినిష్ చేసేసి బాగా ఈ ఆల్కహాల్ వైన్ ట్రై చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ టేస్ట్ అనేది. మనకేమో ఏదైనా కూడా చేదుగానే అనిపిస్తుంది. ఇదిగోండి సేమ్ క్వాంటిటీ. ఇది ఊరినే పస ఫుల్గా మంచిలు పోసుకున్నట్టు తాగరనుకుంటా, ఇలా కొంచెం తాగుతారు అనుకుంటా. అందరు ఇలా తిప్పడం చూశాను, నేను కూడా అదే చేస్తున్నాను. దానివల్ల ఉపయోగం ఏంటో నాకు తెలియదు. ఇలా తిప్పుతూ ఉంటారు, సినిమాల్లో చూశాను. ఇందాక దాని మీద చాలా స్మూత్ ఉంది, బాగుంది. ఇందాక మనం చూసుకున్న చైను దగ్గరగా ₹1,00,00,000 ఖరీదు ఉంది. అక్కడే ఉంగరాలు కూడా చాలా అందమైన ఉంగరాలు ఉన్నాయి. మనం చూసుకోవాలనుకుంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇదిగోండి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా. బాగా ధనవంతులు ఒకవేళ ఇక్కడికి వస్తే మటుకి ఈ డైమండ్ రింగ్స్ని కొనుక్కుని వెళ్తారు కూడా. బ్యాంగిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. మొత్తం ఓపల్ మైన్స్తో చేసినవి, గ్రీన్ స్టోన్స్, వైట్ డైమండ్స్, రకరకాలు. ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అంట తెలుసా. ఈ రత్నాలు కూడా ఆస్ట్రేలియాలో. ఈ చైన్ చూడంగానే నాకు మొదట గుర్తొచ్చింది టైటానిక్ హీరో మూవీలో కేట్ విన్స్లెట్ పెట్టుకుంటారు కదా హీరోయిన్, అదే గుర్తొచ్చింది. బ్రాంజ్ మెటీరియల్తో చేసిన అమ్మాయి బొమ్మ ఎంత బాగుందో చూడండి, డ్యాన్స్ వేస్తూ అదిరిపోయింది. అలాగే ఈ ఆఫ్రికా నుండి కూడా వీళ్ళు కొన్ని మాస్క్స్ తెచ్చి ఇక్కడ ఫిక్స్ చేశారు, కనబడుతున్నాయా. ఈ మాస్క్స్ అన్నీ అక్కడవే. ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికాలో ఇలాంటి మాస్క్, వాటి కల్చరు చాలా ఉంటుంది. ఇవ్వండి, ఇవన్నీ మనం మాలీలో ఉన్నప్పుడు చూపించాను కూడా మీకు. ఈ మాస్క్స్ గుర్తు ఉండే ఉంటాయి మీకు. అలాగే ఆర్ట్, చాలా ఖరీదైన
స్పెషల్ ఆర్ట్ ఉంది. ఇవి అసలు సేల్ చేయరనుకుంటా, మొత్తం ఇక్కడే ఉంటాయి అనుకుంటా డిస్ప్లేలో. వావ్, ఇక్కడ మనం చూసుకుంటున్న ఆర్ట్ $3,000 అంట. పర్లేదు, కొంచెం తక్కువే ఉంది ఇది. అలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వీళ్ళు ఈ ఆర్ట్ని అంతా క్రియేట్ చేశారు. ఎక్కువగా ఇక్కడ అన్ని నేకెడ్తో ఉన్న ఆర్ట్సే ఉన్నాయి. చూడండి విచిత్రంగా, చూసారా? ఆ ఫేస్లో ఆ మధ్యలో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి నుంచున్నట్లు. ఇవ్వండి, ప్యాబ్లో పికాసో అంట. ఇక్కడ కలెక్షన్ ఏమో పికాసో కలెక్షన్. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలాంటి కలెక్షన్ నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అలాగే ఇక్కడ చూడండి, స్నేయిల్ మీద సూపర్ ఉంది. స్నేయిల్ మీద ఏంజల్ ఉంది, చూసారా? వెనక పక్క డ్రాయింగ్స్, చాలా మంచి మంచి కలెక్షన్ అంతా పెట్టారు ఇక్కడ. ఇవి నాట్ ఫర్ సేల్ అని అనుకుంటున్నాను నేను. మొత్తం లేడీ విత్ బటర్ఫ్లైస్, ఇవి $37,000 అంట. అది ఇదేమో అమ్మాయి పియానో మీద నుంచున్నట్లు. చాలా విచిత్రంగా ఉన్నాయి. నోబిలిటీ ఆఫ్ టైం మనం ఎంట్రన్స్లో చూసుకున్నాం కదా అది. అలాగే ఇక్కడ ట్రంపెట్ ఏంజల్. ఇందాక మనం స్టార్టింగ్లో ఒక డ్యాన్సర్ని చూసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది. అసలు మెయిన్ బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ మనం వింటూ ఉంటాం కదా, చూడండి బాగా చేశారు కదా. బ్రాంజ్ లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్లో చేసినది. మధ్యలో ఏమో స్నేక్, లవ్ సింబల్. అట్లాగే ఇదిగోండి ఈవ్ యాపిల్ ఇస్తున్నట్లు యాడమ్కి. మొత్తం హ్యూమన్ లైఫ్ చేంజ్ అయిపోయింది అంటారు ఈ స్టోరీని ఆధారంగా తీసుకొని. ఉమెన్ ఎ ఫ్లేమ్ అంట. ఇదిగోండి నిప్పుల మీద ఉన్నట్లు. అడెలైడ్లో ఉన్న బస్ స్టేషన్కి వచ్చేసాను. ఇప్పుడు నా బస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి బయలుదేరి నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను. అక్కడ కనబడుతున్న గ్రే హౌండ్ బస్ బుక్ చేసుకున్నాను. ఆస్ట్రేలియా. వెనక చూస్తున్నారు కదా, ఒక క్యాబిన్ లాగా కూడా ఉంది, దాంట్లో కూడా లగేజ్ వెళ్తుంది. ఈ బస్సు ఇప్పుడు ఎలైస్ స్ప్రింగ్స్ వెళ్తుంది. అంటే 1500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అడెలైడ్లో సౌత్ ఆస్ట్రేలియా నుండి నార్త్ వెళ్తున్నాం మనం. మీరు అసలు ఆశ్చర్యపోతారు నేను చెప్తే. ఈ బస్ టికెట్ నాకు ఎంత పడింది అనుకుంటున్నారు? 700 కిలోమీటర్లకి $8,000 పడింది. నేను గ్రే హౌండ్ 1 వీక్ పాస్ తీసుకున్నాను, 7 రోజుల పాస్. అదే బెటర్ అంటే పాస్ తీసుకుంటే, సపరేట్గా టికెట్ తీసుకుంటే మళ్ళీ చాలా రేట్ పడుతుంది. $18,000 పడింది నాకు. అంటే ఒక టికెట్ నాకు $9,000 పడింది ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి. మరి ఆ తర్వాత కొన్ని రోజులు నేను కోపర్పేటలో ఉండి అక్కడ నుండి ఎలైస్ స్ప్రింగ్స్ వెళ్తాను. అది ఒక 9,000 సరిపోయింది. చాలా ఎక్స్పెన్సివ్ టికెట్. నాకు తెలిసి ఒక బస్ టికెట్కి నేను $9,000 పెట్టింది ఇదే మొదటిది అనుకుంటా ఆస్ట్రేలియా. ఈ గ్రే హౌండ్ బస్సు అమెరికాలో కూడా ఉంటుందంట ఈ కంపెనీ. ఇప్పుడే నా పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేశాను లగేజ్. ఇక లోపల ఎక్కుదాం. మన సీట్ నెంబర్ వచ్చి 7A. పొద్దున్నే 5ంటికి దిగుతాను కోపర్పేటలో. ఇవ్వండి ఈ మన సీట్స్. స్టార్టింగ్లోనే మన సీట్ 7A అంటే. సీట్ కంప్లీట్లీ బాగుంది. పుష్ బ్యాక్ ఉంది, పుష్ బ్యాక్ చేశాను, రిలాక్స్ అవుతున్నాను. ఇక్కడ ఒక కవర్ ఉంది వేస్టేజ్ వేయటానికి. ఇక తెల్లారులు పొద్దున్న 5 వరకు ఇదే బస్సు.